మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనం ప్రస్తుతం రాజోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ గారితో ఉన్నాం. ఇప్పుడు దేవవర ప్రసాద్ గారు మనకి రాజోల్ నియోజకవర్గం గురించి అభివృద్ధి గురించి మనకి ఇప్పుడు తెలియజేయబోతున్నారు. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం వచ్చిన వరదల వల్ల లంక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, ఏటుగట్టు వెంబడి ఉండే ప్రజలు. దానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వీక్షకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. రాజోల్ నియోజకవర్గంలో చాలా సమస్యల నిలయంగా ఉంది ఈరోజు. చాలా కాలంగా ఒక రకమైన నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే ఏటుగట్లు చూసినట్టయితే వీక్గా ఉన్నాయి. 4-5 చోట్ల వీక్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా వరద, ప్రతి సంవత్సరం వరద వస్తుందో అందరికీ తెలుసు. ఎప్పుడు వరద వచ్చినా కూడా ఇక్కడ జనాలు భయంతో కొట్టుమిట్లాడుతుంటారు. అది పరిస్థితి ఇక్కడ. అక్కడ నేను తాటిపాక నుంచి కింద వరకు సకినేటిపల్లి సముద్రంలో కలిసే వరకు కూడా నేను ఇది విజిట్ చేయడం జరిగింది. 5-6 చోట్ల దాని ఏటుగట్టు ఎత్తు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ ఎత్తు వరకు చేయాల్సింది ఉంది, అది చేయలే. ఎప్పుడూ కూడా ఈ ఏటుగట్టు ఎక్కడ పొంగిపొర్లిపోతుందో, దాని స్ట్రెంగ్త్ సరిపడక ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పి జనాలు ఎప్పుడు వరద వచ్చినా భయంతో ఉన్నారు. అదొక అంశం. అయితే ఈ వశిష్ట రివరు సకినేటిపల్లి లంక ఏరియా చూసినట్టయితే కోతకు గురైపోతుంది. దానికి రిబిట్మెంట్ కట్టాలా, గ్రోయిన్స్ కట్టాలా, అది కూడా జరగలేదు. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ రోడ్డు మీదకి కోత వచ్చేస్తుంది. ఇటు పక్కన కట్ చేసి లంక అటువైపున వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదొక అంశం. అయితే మన నుంచి ఇక్కడ ఈ సముద్రంలోకి కలిసిపోయే అవుట్ఫ్లోస్ లూయిస్లు అని ఉంటాయి. ఈ అవుట్ఫ్లోస్ లూయిస్లు సరైన తలుపుల నిర్మాణం లేక 5 అవుట్ఫ్లోస్ లూయిస్లు ఉంటే దాంట్లో 3 పనిచేస్తున్నాయి, 2 పనిచేయవు. దానివల్ల అసలేం ముంపు మనకి. బయటకు పోవటానికి నీళ్లు ఎప్పుడైతే తలుపులు సరిగ్గా పనిచేయలేదో ముంపు ఇంకా ఎక్కువైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా నేను గమనించాను. పచ్చని తివాచి పరిచినట్టు ఉండే కొబ్బరి తోటలో కోనసీమ ప్రస్తుతానికి కాలుష్య కొర్రలో చిక్కుని కొబ్బరి రైతు దిగుబడికి చాలా ఇబ్బంది పడతారు. దానికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? కొబ్బరి రోజు చాలా తగ్గిపోయిన పరిస్థితి అండి. గతానికి ఇప్పటికి తేడా ఏమిటంటే కొబ్బరి దిగుమతి తగ్గిపోవడం ఒకటిని, ఏరియా కూడా తగ్గిపోతుందండి. సో నెట్ రిజల్ట్ ఏంటంటే కొబ్బరి ప్రొడక్షను ఇక్కడ మన నియోజకవర్గం నుంచి తగ్గిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే ఈ గ్రౌండ్ వాటర్ పోవటం, డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొరలటం వల్ల డ్రైనేజీ పక్కన ఉండే కొబ్బరి చెట్లన్నీ కూడా చచ్చిపోయాయి. మీకు తెలుసు, 1,00,000 చెట్లు వరకు ఈ మధ్యకాలంలో చనిపోయింది ఉంది. తలలు విరిగి పడిపోతూ ఉంటాయి కిందకి. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొబ్బరికి సంబంధించిన ఖరీదు రావటం లేదు. 6-7 రూపాయల కంటే ఎక్కువ అమ్ముడుపోవట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఇది 12 రూపాయల మద్దతు ధర ఉన్నట్టయితే కొంతవరకు దీనికి మనకి ఈ కొబ్బరి అనేది సరిగా మనకు బెనిఫిషియల్గా ఉంటుంది. చమురు నిక్షేపాలు అధికంగా వెలికి తీయటం వల్ల భూమి పొరలో ఇబ్బందికి గురయ్యి వాటర్ అనేది, మంచినీరు వాటర్ అనేది సరిగ్గా రావట్లేదు. దీనిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అంటే మీకు కంటిన్యూషన్ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇందాకటి కొబ్బరికి ఒకవైపును, వరి ఇంకొక వైపు. మనకి వరి చూసినట్టయితే వరి పంట మనకి నియోజకవర్గంలో 32,000 ఎకరాలు ఆయకట్, రిజిస్టర్డ్ ఆయకట్. ఈరోజు ఈ ఖరీఫ్ పంటకి 5,000 ఎకరాలు కూడా నాట్లు పడలేని పరిస్థితి ఈరోజు. ఇది కారణం ఏంటయ్యా అంటే ముంపు, విపరీతమైన ముంపు. అన్ని డ్రైనేజీలు కూడా ఫుల్గా చౌకైపోయిన పరిస్థితి. కాబట్టి ఆయకట్ అంతా కూడా పాడైపోయి అటు వరి పంట లేదు, ఇటు కొబ్బరి పంట లేదు. గతంలో ఏదో పెద్ద మనం కొబ్బరి పంటకని తర్వాత వరి పంటకి పెద్ద నిలయంగా ఉండే పరిస్థితి ఈరోజు అసలు తగ్గిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. పోతే మీరు గ్రౌండ్ వాటర్ గురించి అడిగారు. ఈరోజు 60 గ్రామాలు మనకున్నాయి. 60 గ్రామాలు కూడా భూగర్భ జలాలన్నీ కూడా ఉప్పు నీరు కింద మారిపోయింది. ఎక్కడా కూడా నూతులు నీళ్లు తీసుకొని తాగే పరిస్థితి లేదు. తాగే పరిస్థితే కాదు, ఒంటి మీద కూడా వేసుకోవటానికి లేని పరిస్థితి ఈరోజు. ప్రతి ఒక్కరూ కూడా బాటిల్స్ తోటి 25 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కొని వాడుతున్న పరిస్థితి. ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు అవుతుంది ఈరోజు.
ఇలాగా 60 గ్రామాల్లో పూర్తిగా బాటిల్స్ మీద పరిస్థితి బండిలో ఆగుతూ ఉన్నారు అందరూ. దీనికి పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ని నేను స్ట్రెంగ్థెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను బిగినింగ్ నుంచి. నేను ఎలక్షన్లో కూడా చెప్పున్నాను నేను ఇది. అన్ని ఇళ్ళకి కూడా ప్రతిరోజు నీళ్ళు ఇస్తామని ఆ సంగతి నేను చెప్పాను. దాన్ని అమలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అన్ని చోట్ల కూడా ఈ ఫిల్టర్ బెడ్స్ అన్నీ పాడైపోయినాయి, దాన్ని బాగు చేయటం ఒకటిని. రెండోది పవర్ సప్లై సరిగా లేదు, దాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవటం. అలాగే ఇంకా కొన్ని చోట్ల ట్యాప్ సిస్టమ్ కానీ, లేకపోతే ఈ ఓహెచ్ఆర్లు కానీ, లేకపోతే ఈ పైప్ లైన్లు కానీ లేవు. అవి కూడా స్ట్రెంగ్థెన్ చేయటం ద్వారా మనం దీన్ని గ్రౌండ్ వాటర్ని మనం ఎలాగో ఇప్పుడు ఇమ్మీడియట్గా రెస్టోర్ అయిపోతుంది. కానీ డ్రింకింగ్ వాటర్ అనేది పైప్డ్ లైన్ ద్వారా మనం సప్లై చేయాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని రకాలైన అరేంజ్మెంట్స్ నేను చేసుకుంటున్నాను అండి. సముద్ర తీరం వెంబడి ఇసుక తిన్నెలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఇసుక అక్రమాఫీ ఎక్కువైపోయింది. దానివల్ల సముద్ర తీరం కోతకు గురయ్యి అక్కడ ఉన్న భూములన్నీ కోతకు గురవటం వల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని మీద మీరు ఎటువంటి చెప్తారు సార్? మీకు సముద్రం అంటే దానికి ఒక పెద్ద గట్టు ఎత్తుగా ఉండేది గతంలో. ఈ రోజున ఇసుక అంతా కూడా తీసేసి ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేసేసారు. ఇది చాలా అన్యాయం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం ఇది. దీన్ని ఇంకా అస్సలు దీన్ని పర్మిట్ చేయడానికి వీల్లేదు. ఇసుక ఎక్కడా ముట్టడానికి వీల్లేదని చెప్పానండి ఈ రోజు నేను. ఎక్కడా కూడా అది అన్లెస్ ఈ పర్మిషన్స్ వస్తాయి, వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు కానీ ఇసుక గురించి అక్కడ మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడైనా మనం కేర్ తీసుకొని జాగ్రత్తగా ఏదైతే అక్కడ ఇసుక మ్యాట్ ఉండాల్సిందో, సముద్రం పోటు వచ్చినప్పుడు ఊళ్ళ మీదకి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈరోజు నాకు భయంకరమైన పరిస్థితి ఏంటంటే, భూమి ఇక్కడ అంటే సీ లెవెల్ అంటారు, సీ లెవెల్ పెరిగింది అని చెప్తుంటే ఎక్కడ తవ్వితే నీళ్లు అక్కడ నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. అంటే అంత స్టాగ్నేషన్, భూగర్భ జలాలు పైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది పూర్తిగా ఉప్పు నీరు, అది అలాంటి పరిస్థితి ఉంది.